బాప్తిసం తీసుకోవడం అంటే ఇహపరంగా ఈ లోకపరంగా ఈ పాపపు జీవితంలో మరణించేసి పరలోకపు ఆశీర్వాదాన్ని పొందుతా శాంతిని సమాధానంతో ప్రేమతో నెక్స్ట్ లైఫ్ లీడ్ చేయగలగడమే బ్యాప్టిజం. అంటే ఈ లోకంలో ఉండగానే పరలోకంలో ఎటువంటి శాంతి సమాధానం ఉంటుందో, పరలోకంలో ఎటువంటి ఆ పీస్నెస్ ఆ హ్యాపీనెస్ ఉంటుందో అటువంటిది ఈ లోకంలో మనకు కలిగి ఉండడానికి మనం వేసే ఫస్ట్ స్టెప్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే బాప్తిజం. సో బాప్తిజం తీసుకున్నట్టు ద్వారా మన యొక్క పాత జీవితాన్ని, అంటే ఈ లోకంలో మనకున్న ఇప్పుడు కోపం అవనివ్వండి, ద్వేషం అవనివ్వండి, నోటి దురుస్తనం అవనివ్వండి, ఇవన్నీ మనం వదిలేసి ఏం చేస్తాము, దేవుడిలో మంచిగా ఉండడం, ఒక మంచి క్రైస్తవులుగా. అంటే ఇంకొకరు మనం చూసి అరే వీళ్ళు క్రిస్టియన్స్ అంటే ఇలా ఉంటారు, అరే మనం వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా వీళ్ళు మనతో ప్రేమగా చెప్తున్నారు, అర్థం చేసుకునేలా ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇలా అనిపించే విధంగా మన బిహేవియర్లో చేంజెస్ రావాలి. అప్పుడే కదండి ఇప్పుడు మనం బ్యాప్టిజం తీసుకోవడం లేదు. మన క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేయడంలో మన మెయిన్ మోటివ్ ఏంటి, క్రీస్తుని పోలి నడుచుకోండి. సో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో ఏముందంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారిని బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడు. సో దేవుడు మనకి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. దేవుడు మనకి జీవించడానికి ఇలా బతకండి, ఇలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేయండి, ఇలాగా మీరు ఆలోచించండి అని చెప్పి దేవుడు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎప్పుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో చెప్పారండి, ఇలా బతికితే మీకు మంచిది అని. సో అప్పటి నుంచి ఆ డిసైపుల్స్ని దేవుడు బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత అందరూ నెక్స్ట్ జనరేషన్ అంటే ఇప్పటికీ ఒక 1,000,000 మంది ఉన్నారు బాప్తిజం తీసుకున్న వాళ్ళు. అంటే ప్రపంచంలో క్రిస్టియానిటీ ఒక మేజర్ రిలీజన్. సో ఇప్పటికీ ఒక 1,000,000 మంది ఉన్నారు బాప్తిజం తీసుకున్న వాళ్ళు. ప్రతి బాప్తిజం తీసుకున్న వ్యక్తికి ముందు, అంటే ఇప్పుడు ఆ బాప్తిజం ఎవరైతే ఆ వ్యక్తికి ఇచ్చారో వాళ్ళు దేవుడి చేత పిలువబడిన వ్యక్తులు. వాళ్ళు ఆత్మీయంగా చాలా స్ట్రాంగ్ పీపుల్, ఆత్మీయంగా మంచి వాక్యం తెలిసిన వాళ్ళు, ఆత్మీయంగా మంచి లైఫ్ లీడ్ చేసుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనలో అందరం ఫర్ ఎగ్జాంపుల్ రేపన్న రోజున మంచి క్రైస్తవులుగా ఎదిగాము, మంచిగా వాక్యం నేర్చుకున్నాము, మంచిగా వాక్య బోధన చేసుకున్నాము, మంచిగా ఒక సంఘాన్ని లీడ్ చేయగలుగుతున్నాం అనుకోండి, మనకి కూడా బాప్తిజం ఇచ్చే పవర్ వస్తుంది దేవుడి వల్ల. సో మనం ఏంటంటే మనం దానికి ఎలిజిబుల్ అవ్వడానికి మనం ఏం చేయాలన్నదాన్ని మనం ఆలోచించుకోవాలి. సో దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా మన ముందు వారు ఆ నెక్స్ట్ జనరేషన్ రెడీ చేయడం ద్వారా మనందరం ఈరోజు ఇక్కడ ఉన్నాం. అంటే మన పేరెంట్స్ లేదంటే మన ఫ్రెండ్స్ ద్వారా మన ఎక్కడికి వెళ్తే మన పాస్టర్ గారి ద్వారా ఎవరో ఒకరి ద్వారా వాక్యం తెలుసుకుని మనం మారి క్రైస్తవంలోకి వచ్చి బాప్తిజం తీసుకుని ఈ చర్చకు వస్తున్నాము. బాప్తిజం తీసుకోవాలనుకునే ఆలోచనతో ఈ చర్చకు వస్తున్నాము. సో ఇటువంటి బాప్తిజం తీసుకోవడానికి మనం ఏం ఆలోచించుకోవాలి, బాప్తిజం తీసుకున్న తర్వాత మన లైఫ్ ఎలా ఉండాలన్నది ఈరోజు మనం మాట్లాడుతున్నాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో అండి, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మను ఏమంటారండి? వరము. సో మనం జనరల్ అనుకుంటాము ఈ లోకంలో మనం ఒకళ్ళే ఫైట్ చేస్తున్నాము, నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, లేదంటే నాకు అనుకున్న ప్రమోషన్ రావట్లేదు, అనుకున్న డబ్బులు రావట్లేదు, ఎక్కువ అప్పుల పాలు అయిపోతున్నాను, నేను కావాలనుకుంటున్న పొందలేకపోతున్నాను. ఇలా ప్రతి ఒక్కరికి ప్రతి మనిషికి ఏదో ఒక బాధ ప్రాబ్లం ఏదో ఉంటూనే ఉంటుంది. మనందరికీ 24/7 అంటే 24 గంటలు మనతో పాటు ఉండే వ్యక్తి అని ఉన్నారు. ఆఖరికి ఏదో అంటారు కదా, మీ నీడ కూడా మీతో తోడు రాదు. చీకట్లో ఉంటే నీడ కూడా ఉండదు మనకి, అంతే కదా. నీడ ఎప్పుడు ఉంటుంది, వైపు వెళ్తుంటే మన నీడ ఉంటుంది, చీకట్లో కూర్చుంటే నీడ కూడా ఉంటుంది మనతో. కానీ మన దేవుడు ప్రతి చోట ఉండే దేవుడు. సో ప్రతి చోట ఉండే దేవుడిని మనం కొలుస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కంపాషన్ మనం పొందడానికి మనం ప్రయత్నించాలి.
అలా చెయ్యాలి, ఆయన యొక్క ప్రేమ మనపై ఉండాలి, ఆయన యొక్క జాలి మనపై ఉండాలి, ఆయన యొక్క పవర్ మనతో పాటు ఉండాలి, మనల్ని నడిపించాలి అంటే మనం చేయాల్సిన ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే బాప్టిజం తీసుకోవడం. ఇప్పుడు బాప్టిజం తీసుకున్న తర్వాత చాలా మంది వేవర్ అయిపోతారు. అంటే ఇంకా పాత జీవితంలో కంటిన్యూ అయ్యి ఆ మారు మనసు పొందకుండా ఇలా బతుకుతూ ఉంటారు. అటువంటి ఇష్యూస్ని మనం ముందునే రియలైజ్ అయ్యి బాప్టిజం తీసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ముందునే లైఫ్లో కొన్ని కరెక్షన్స్ చేసుకుంటే తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ ఇంకా ఈజీగా ఉంటుంది. అలాగే బాప్టిజం తీసుకున్న వాళ్ళు లైఫ్లో మనం వేరే వాళ్ళకి మార్గదర్శకంగా ఉండి వేరే వాళ్ళకి మన యొక్క జీవిత సరళి, ఓకే మంచి క్రైస్తవులు వీళ్ళు మాటలు ఇలా ఉంది, వీళ్ళ పద్ధతులు ఇలా ఉన్నాయి, వీళ్ళు యాటిట్యూడ్ ఇలా ఉంది, వీళ్ళ యొక్క ఈ లోకంలో సొసైటీలో వీళ్ళ నేమ్ అండ్ ఫేమ్ ఇలా ఉంది అన్న రియలైజేషన్ ఇచ్చేలాగా మనం బ్రతకాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందడం ఈజీగా అండి. పరిశుద్ధాత్మ అనే వరం పొందడం చాలా చాలా కష్టమైన పని. ఇప్పుడు అండ్ ఇంకొకటి, మనం పరిశుద్ధాత్మ మనలో రావాలి, పరిశుద్ధాత్మ వరం మనం పొందాలి అంటే మనం ముందు పరిశుద్ధంగా ఉండాలి. అంతే కదా, ముందు మనం పరిశుద్ధంగా ఉంటే తర్వాత పరిశుద్ధాత్మ వరం వస్తుంది. మనం పరిశుద్ధంగా లేకుండా మనం చెడు పనులు చేసుకుంటుంటే పరిశుద్ధాత్మ వరం అనేది మనకి రాదు. సో పరిశుద్ధాత్ముడు మనతో తోడేడుగా ఉండి మనల్ని కరెక్ట్ డైరెక్షన్ నడిపించాలి అన్న మనకి బాప్టిజం చాలా ఇంపార్టెంట్. నేను అంటాను బాప్టిజం చాలా చాలా ఇంపార్టెంట్. అంతకంటే ముందున మన ప్రతి మనిషిలో ఉండాల్సింది ఏంటంటే మనస్సాక్షి అనేది నేను అంటాను. ఎందుకంటే ముందు మన మనస్సాక్షి మనతో మాట్లాడుతుంది. అంటే మనస్సాక్షి అంటే ఏంటి? మన లోపల ఒక వాయిస్, మనం బతికున్నాము, మనలో ఒక జీవం ఉందంటే ఆ జీవం పెట్టిందే దేవుడు. సో మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇలా చెయ్యండి, చెయ్యొద్దు, ఇలా ముందుకెళ్ళండి, వెళ్ళవద్దు, ఇలాగ చేయడం వల్ల ఎత్తుకొని ఇబ్బంది పడరు, ఇవన్నీ మనకి లోపల ఒక అనిపిస్తుంది అంటాం కదా, లైక్ ఐ ఫీల్ లైక్ అని చెప్పేసి. సో ఇవన్నీ ఎందుకు అనిపిస్తాయి? దేవుడు మనకి ప్రాణం ఇచ్చారు కాబట్టి, దేవుడి యొక్క లైక్ బ్రెత్ ద్వారా మనకి లైఫ్ వచ్చింది కాబట్టి మన లోపల ఉన్నది ఏంటి? ఆ మనస్సాక్షి అనేది దేవుడి యొక్క వాయిస్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఆ మనస్సాక్షి యొక్క గద్దింపుకి లోబడి ఆ మనస్సాక్షి అనిపించినప్పుడు మనం కరెక్ట్గా ఉండడానికి ట్రై చేస్తాము, ఆ నెక్స్ట్ స్టేజ్లో మనం బాప్టిజం తీసుకుని పరిశుద్ధాత్మని మన యొక్క వరం పొంది మనం ముందుకు సాగలుగుతాము. ఇప్పుడు మోస్ట్లీ మనం ఏమనుకుంటాము, క్రిస్టియానిటీ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇలా వేరే రిలీజన్ వాళ్ళతో మాట్లాడకూడదని కానీ, లేదంటే ఇంకొకరితో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదని చాలా చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. లైక్ మా ఇంట్లో మా పేరెంట్స్ మాకు ఎప్పుడు అటువంటి కన్స్ట్రక్ట్స్ పెట్టలేదు. నువ్వు క్రిస్టియన్గా ఉండు, నీ పని నువ్వు మంచిగా చేసుకో, నీ పరీక్ష నువ్వు చదువుకో, నీకు వచ్చింది నువ్వు రాయి, అంతేగాని ఎదుటోడు గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి పాయింట్అవుట్ చేసుకుని వాళ్ళతో వీళ్ళతో గొడవ పెట్టుకుని ఇటువంటి లీడ్ చేయడం మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి అది నేర్పించారు. సో మాకున్న నేను ఫేస్ చేసిన అడ్వాంటేజ్ ఏంటంటే నాకు ప్రతి రిలీజియన్లో ప్రతి క్యాస్ట్లో ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఎవరంటే గొడవలు ఉండవు, ఎవరంటే ఇబ్బందులు ఉండవు, ప్రతి మనిషి ఒకరికొకరు ఫ్రెండ్లీగా ఉంటారు, ప్రతి ఒక్కరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. ఇదంతా కూడా మనం అనుకుంటాము ఏదో మన మంచితనం మన గొప్పతనం అనుకుంటాం, కానీ మనలో దేవుడు ఉండి ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను రికగ్నైజ్ చేస్తారు. జాష్ అంటే క్రిస్టియన్, జాషువా బూత్ మాట్లాడుతూ, జాషువా పిచ్చి పిచ్చిగా పచ్చిగా తిట్టడం, ఆడు నోరు కంట్రోల్ పెట్టుకుంటాడు అని ఒక థాట్ ఉంటుంది. నేను చదువుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా సరే వీడు మాట్లాడదు కదా, వీడు ముందు ఎందుకు మాట్లాడడం, బూత్ మాట్లాడడం మానేసాడు అనమాట. సో ఒక క్రిస్టియన్గా నేనేదో గొప్ప చేసినట్టు కాదు, బట్ దేవుడి యొక్క కృప ద్వారా వాళ్ళు రికగ్నైజ్ చేయగలిగారు. ఓకే, సో జాషువాతో ఇలా ఉంటే వాడు మంచోడు రాదు, ఎందుకు ఇలా మాట్లాడు, మనం కూడా ఎందుకు అనవసరంగా మాట్లాడటం. ఇప్పుడు నేను ఉన్నప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో కొన్ని పదాలు వాడేవాడు, ఎందుకురా ఇప్పుడు ఆ పదం వాడడం నీకు యూజ్ అయింది, ఇప్పుడు ఆ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల నీకు ఏమైనా స్పెషల్గా ఏం ఉపయోగం లేదు కదా, అలాంటి నేచర్ ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు అని చెప్పేసి నా ఫ్రెండ్స్ అందరితో కామన్గా చెప్పాను. కానీ కాలక్రమేపీ వాళ్ళు రియలైజ్ అవ్వగలిగారు. కొన్నాళ్ళ తర్వాత కరెక్టే కదా, ఎందుకు కోపం ఉండడం, ఎందుకు ఇలాగ మాట్లాడడం, ఇలాంటివన్నీ.
అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ అస్ అంటే చాలా మందికి ఏంటంటే మనకు కొంచెం బీపీ ఎక్కువ ఉంటుంది. ఎవరన్నా ఏదైనా మనకి ఇష్టం లేని చెప్పినా అన్న మన ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలా బీపీ రైజ్ అవుతుంది, కోపం వచ్చేస్తుంది. సో ఒక్కసారి మన మెంటల్ స్టెబిలిటీ కోల్పోతే, ఒక్కసారి మనం ఆ కోపానికి మన మనసులోకి రానిస్తే తర్వాత మన నోరు కంట్రోల్ ఉండదు, మన ఆలోచనలు కంట్రోల్ ఉండదు, ఆ నెక్స్ట్ ఏంటంటే లైఫ్ కంట్రోల్ ఉండదు. ఇవన్నీ మన కంట్రోల్ ఉండాలి, ఇవన్నీ మనకు హ్యాపీగా ఉండాలి, ఈ జీవితం మనకి బాగుండాలనుకుంటే ఈ యొక్క కోపం లాంటివి కూడా మనకు ఉండకూడదు. బైబిల్లో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి. ఏమని? మీరు దుర్భాష ఆడండి, మరి కోపం తెచ్చుకోండి, అదే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి కోపం రాకుండా ఉంటుంది, పిల్లల ద్వారా తల్లిదండ్రులకి ఉపయోగపడని ఉంటుంది. సో అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ ద బైబిల్. ఇప్పుడు మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఏదో ఒక 10 ఏళ్ళకి సంబంధించిన వాక్యాలు, ఒక 15 ఏళ్ళకి సంబంధించిన వాక్యాలు, 20 ఏళ్ళకి సంబంధించిన వాక్యాలు కాదు. జీవితాంతం ఎన్ని యుగాలు వచ్చినా, ఎన్ని తరాలు వచ్చినా, ఇప్పుడు మన నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ 100 జనరేషన్ తర్వాత అయినా సరే, ఒకవేళ అప్పటికి దేవుడు లేకపోతే ఎన్ని జనరేషన్స్ వచ్చినా కూడా బైబిల్ అనేది ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీబడి. మన ఎడిక్షన్స్ ఏంటి, మన యొక్క థాట్ ప్రాసెస్ ఏంటి, మన లైఫ్ ఏంటి, ప్రతిదీ బైబిల్లో రాసింది. సో మనం ఏంటంటే దేవుడి యొక్క హెల్ప్ తీసుకుని, ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క వరం తీసుకుని బైబిల్ ఇంకా బాగా చదువుకుని మనం అందులో ఉన్న నిక్షిప్తమైన సీక్రెట్స్ మనం తెలుసుకోవాలి. మనం తెలుసుకున్న ద్వారా మన యొక్క లైఫ్ స్టైల్ని మనం మాడిఫై చేసుకోగలుగుతాం. ఈ లోకంలో మంచి క్రైస్తవులుగా మనం బతకగలుగుతాం. బేసికల్లీ బాప్తిజం తీసుకుంటుంటే క్లెన్జింగ్ అంటే క్లీన్ చేయడం. ఏం క్లీన్ చేసుకుంటున్నాము? మన యొక్క పాపపు జీవితాన్ని క్లీన్ చేసుకుని పరిశుద్ధ జీవితంలోకి అడుగు పెడుతున్నాం. పరిశుద్ధ జీవితంలో అడుగు పెట్టడం అంటే దేవునికి అనుకూలంగా, దేవుని ఆలోచనకి దగ్గరగా మనం బ్రతికి ముందుకు నడవడం. సో అటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి బాప్తిజం ఒక స్టెప్. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్రీస్తును పోలి నడుచుట. మన జీవితంలో ఎప్పుడైతే మనం బాప్తిజం తీసుకుంటున్నామో, ఇప్పుడు మీరు క్రిస్టియన్ చెప్పి ఈ సంఘంలో నోట్ అయితే 100% వీళ్ళు క్రిస్టియన్స్ కదా, వీళ్ళు ఎలా ఉన్నారో గమనించే వాళ్ళు మన చుట్టూ ఉంటారు. మనం మామూలుగా క్రిస్టియన్గా నోట్ అవ్వకుండా ఉంటే మామూలుగా కలిసిపోతాం. కానీ ఒకసారి మన క్రిస్టియన్స్ వీళ్ళ నేమ్స్ డిఫరెంట్గా ఉండలేదు, మీ క్రైస్తవులు చర్చికి వెళ్తారు, ఇవన్నీ నోట్ అయిన తర్వాత అందరూ మీ బిహేవియర్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి అన్నీ గమనిస్తారు. అవన్నీ గమనిస్తున్నప్పుడు క్రీస్తుని పోలి నడుచుకోవడం అన్నది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే కూడా మనకి ఎవరో హెల్ప్ కావాలి కదా. క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే మనకు ఒక హెల్ప్ ఉండాలి, మనకు ఒక వరం ఉండాలి. ఆ వరం మనం పొందితే అప్పుడు మనం ఇంకా స్ట్రాంగ్గా క్రీస్తుని పోలి నడుచుకోగలుగుతాం, ఇంకా స్ట్రాంగ్గా దేవుడికి దగ్గరగా బతకగలుగుతాం. సో ఆ విషయంలో కూడా మనం బాప్తిజం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాప్తిజం తీసుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ యొక్క వరం మనకు వస్తుంది. ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని కమ్యూనిటీస్లో మనం చూస్తే ఫ్యామిలీ అందరూ ఒకే ప్లేట్లో తింటారు. అవును కదండి, ఫ్యామిలీ అందరూ ఒక ప్లేట్లో తింటారు. ఇప్పుడు ముస్లిమ్స్ ఇలా కొంతమందిని చూస్తే కుటుంబం అంతా కూర్చుని మంచిగా వండుకొని ఒక కామన్ ప్లేట్లో భోజనం చేస్తారు. ఇప్పుడు క్రిస్టియన్స్గా మన ఇంట్లో అలాంటి ట్రెడిషన్స్ ఉండవు. జనరల్లీ మన ఇంట్లో అటువంటి ట్రెడిషన్స్ కానీ ఓకే ఇలా అందరూ ఒక ప్లేట్లో తినాలి ఇలాంటి రూల్స్ మనకేమి ఉండవు. కానీ మనం బ్యాప్టిజం తీసుకున్న ద్వారా మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం లార్డ్ సప్పర్ తీసుకుంటాం కదండి, ప్రభువులను సమీపిస్తాం కదా, లార్డ్ సప్పర్ తీసుకుంటాం. లార్డ్ సప్పర్ ఈ లోకంలో మనం ఒక్కళ్ళే తీసుకోము కదా. ఆ పర్టికులర్ సండే నాడు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, బాప్తిజం తీసుకున్న ప్రతి క్రైస్తవుడు లార్డ్ సప్పర్ తీసుకుంటున్నారు. అంటే దేవుని యొక్క ప్రభువుల్లో పాలిభాగస్తులు అవుతున్నారు. అంటే మీతో పాటు మీ ఫ్యామిలీగా ఈ ప్రపంచంలో క్రైస్తవులు అందరూ ఉన్నారు. అంటే మనం ఒక చిన్న ఏదో ఈ చర్చిలో 10-20 మంది కాదు, ఈ వరల్డ్ వైడ్ ఈ ప్రపంచం మొత్తం మీద కోట్ల మంది మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అంటే దేవుడిలో మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు, దేవుడిలో మనకి ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు. వీళ్ళందరినీ ఏకం చేస్తుంది ఎక్కడండి? ప్రభు వల్ల. సో ఈ యొక్క ప్రభు వల్ల సమీపించడానికి మనకు ఒక వరంలో ఫీల్ అవుతుంది, అంతే కదండి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి కూర్చుని మనం ఒకరే హోటల్కి తినడం వేరు, ఒక 2-3 ఫ్రెండ్స్తో వెళ్ళడం వేరు,
ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళడం వేరు. ఎంతన్నా కుటుంబం అనే ఒక వ్యవస్థలో ఆ ఆనందం ఉంటుంది. సో ఆ కుటుంబం అనే వ్యవస్థలో ఆనందం ఉన్నప్పుడు ఈ యొక్క బాప్టిజం తీసుకున్నట్టు ద్వారా ఈ యొక్క లోకంలో ఈ క్రైస్తవులందరూ కూడా మనకి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ కూడా మనకి ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా మనకి కనెక్ట్ అయ్యి ఉన్నట్టు. ఎందుకంటే ఎవ్రీబడి బిలీవ్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఎవ్రీబడి బిలీవ్స్ ఇన్ హెవెన్లీ ఫాదర్, ఎవ్రీబడి బిలీవ్స్ ఇన్ హోలీ స్పిరిట్. సో ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి మనందరం ఒక పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు చాలా మంది ఒక నలుగురు వెళ్తారేమో, ఒక ముగ్గురే వెళ్తారేమో, ఒక ఇద్దరే వెళ్తారేమో, లేదు ఒక్కరే వెళ్తారేమో. కానీ ఒక చర్చికి వచ్చి మనం ఈ యొక్క ప్రభువులు సమీపించి బ్యాప్టిజం తీసుకున్నట్టుగా ప్రభువులు సమీపించగలిగినప్పుడు మన కుటుంబం అనంతం అండి. ఎన్నో వేల మంది ఉంటారు. సో అటువంటి ఫ్యామిలీ మనం కలిగి ఉండడం కూడా మన అదృష్టమే కాదు. సో ఎవ్వరం వదిలేబడిన వాళ్ళు కాదు, ఎవరికి ఎటువంటి బాధ ఉండక్కర్లేదు. మనందరం కుటుంబంగా ఫైట్ చేసి దేవుళ్ళు ఎదగడానికి బ్యాప్టిజం అన్నది ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. చాలా చర్చెస్ ఏంటంటే ఒకప్పుడు ఒక హిస్టరీలో ఏంటంటే ఇప్పుడు ఒక రివైవల్ చేసాం అనమాట. ఒక చర్చ్కి వెళ్ళి ఒక అపోస్తలుకి వెళ్ళి మంచి వాక్యం చెప్పి అందరూ మోటివేట్ అయ్యారు. అవును, నేను బ్యాప్టిజం తీసుకోవాలి, నేను బాప్టిజం తీసుకుని నేను క్రీస్తు కోసం బ్రతకాలి, క్రీస్తులో నడవాలి అని చెప్పి ఒక రివైవల్ తెచ్చేవారు అనమాట. ఆ రివైవల్ స్పిరిట్ వల్ల వేల మంది ఒకేసారి బాప్టిజం తీసుకోవడం, ఆ బాప్టిజం తీసుకుని నెక్స్ట్ క్రైస్ట్ కోసం వర్క్ చేయడం, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే చాలా చర్చెస్ ఉన్నాయి, రకరకాల టీచర్స్ ఉన్నారు, డిఫరెంట్ బిలీఫ్స్తో. అంటే ఇప్పుడు ఒకే క్రిస్టియన్లోని ప్రొటెస్టెంట్స్ అని, బ్యాప్టిస్ట్ అని చెప్పేసి, క్యాథలిక్స్ అని చెప్పేసి ఇలా రకరకాలు ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నా కూడా మనం ఏంటంటే బైబిల్ ఒక్కటి మనం చదువుకోవాలి. బైబిల్ చదువుకుని బైబిల్లో ఉన్న రూల్స్ ఏంటో ఫాలో అవ్వాలి. బైబిల్లో ఉన్న రూల్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్రిస్టియన్ లైఫ్ ఏంటంటే బాప్టిజం. సో బాప్టిజం తీసుకున్నట్టు ద్వారా మనం క్రీస్తుకు దగ్గరగా క్రీస్తుని పోయి నడుచుకోవడం ద్వారా ఈ లోకంలో మనకు ఒక హెల్ప్ను పొందుతాము, పరిశుద్ధాత్మ యొక్క వరం పొందుతాము. ఇప్పుడు క్రిస్టియానిటీలో మన పరిశుద్ధాత్మ యొక్క వరం పొందిన తర్వాత లైఫ్లో కష్టాలన్నా రాకుండా ఉండవండి. ప్రతి మనిషికి కష్టాల్లో కామన్. ఇప్పుడు శోధనలన్నా కామన్, ఏదో బాధలన్నా కామన్, అప్పులన్నా కామన్, లాసెస్ అన్నా కామన్. వీటన్నిటిలో ఏది ఎలా వచ్చినా కూడా ధైర్యంగా నిలబడి నడిపించేది దేవుడి యొక్క స్పిరిట్, హోలీ స్పిరిట్. సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా సరే మనకి హోలీ స్పిరిట్ యొక్క హెల్ప్ కావాలి. హోలీ స్పిరిట్ యొక్క హెల్ప్ ద్వారా మనకు ముందుకు నడవాలి అంటే దానికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రిస్టియన్స్కి బాప్టిజం. సో బాప్టిజం తీసుకోవడానికి మనం ముందుకు వచ్చేలాగా మన చుట్టుపక్కల వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఇప్పుడు యంగర్ జనరేషన్ ఉన్నారు మన చర్చెస్లో, వాళ్ళకి మనకు తెలియజేయాలి. మన లైఫ్ స్టైల్లో ఆ డిఫరెన్సెస్ వాళ్ళకి కనగాలి. మన ఇంటికి వస్తే అదే ఇప్పుడు స్వర్గంలో ఎలా శాంతి, సమాధానం, ఆ హ్యాపీనెస్ ఉంటుందో ఈ క్రిస్టియన్స్ వాళ్ళ ఇంట్లో అంత హ్యాపీనెస్ ఉంది. సో మనం కూడా బాప్టిజం తీసుకోవాలి, మన ఇంట్లో కూడా అటువంటి హ్యాపీనెస్ మనం తెచ్చుకోవాలి, అటువంటి లైఫ్ మనం లీడ్ చేయగలగాలి అన్న మోటివేషన్ మనం ఇచ్చే విధంగా మన లైఫ్ ఉండాలి. సో విత్ బాప్టిజం కమ్స్ పీస్, లవ్, హ్యాపీనెస్ ఎట్ హోమ్. ఈ పీస్, లవ్, హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది? హెవెన్లో ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో కానీ మనకి పీస్, లవ్, హ్యాపీనెస్ ఉంటే మనకి ఎలా ఉంటుంది? హెవెన్లో ఉన్నంత హ్యాపీగా ఉంటుంది. దేవుడు ఇది మనకి ఇచ్చేది అంతే కదా. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత, ఎత్తబడిన తర్వాత మనం స్వర్గంకి వెళ్తే మన స్వర్గంలో ఏముంటుంది? శాంతి ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, దేవుడి ప్రేమ ఉంటుంది. ఆ మూడు మనం ఈ లోకంలో మన ఇంట్లో మనం పెట్టుకోగలిగితే ఇంక మనం హెవెన్లో ఉన్నట్టు. సో అటువంటి ఆ డైరెక్షన్లో మనం మూవ్ అవ్వాలన్నా కూడా, అలా మనం వర్క్ చేయాలన్నా కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాప్టిజం. సో ఈరోజు యాక్చువల్లీ తొందరగానే ముగిద్దామని ప్రిపేర్ అయ్యాను. సో ఇది ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. హెవెన్లో ఉన్న హ్యాపీనెస్ కానీ, హెవెన్లో ఉన్న పీస్ కానీ, హెవెన్లో ఉన్న జాయ్ కానీ ఏదైనా మనం పొందాలంటే మన క్రిస్టియన్ ఫ్యామిలీస్లో మనం ఇన్కార్పొరేట్ చేయాలి అంటే మనం తీసుకోవాల్సిన అత్యంత ఇంపార్టెంట్ డెసిషన్ బ్యాప్టిజం. సో బాప్టిజం తీసుకున్న ద్వారా ఇవన్నింటినీ మనం పొందగలము. ఇవన్నీ మనకు పొందగలగాలంటే మనకి ఒక హోలీ స్పిరిట్ యొక్క హెల్ప్ కావాలి. నేను దేవుడు మనకు హెల్ప్ చేస్తారు కాబట్టి హోలీ స్పిరిట్ ద్వారా ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఈ రోజు నుంచి లెటర్స్ బీ లైక్ మోడల్ క్రిస్టియన్స్. అంటే యేసుని పోలి నడుచుకుని మన ఇంట్లో గొడవ అవుతుంది, మన ఇంట్లో ప్రేమగా ఉంటాం, మన ఇంట్లో శాంతి సమాధానం కలిగి ఉన్నాం, మన ఇంట్లో ఎవరో ఏదన్నా కూడా ఇంట్లో పీస్ని పొందుతారు. బయట ఎక్కడో ఏదో ఇష్యూ అవ్వనివ్వండి, ఈ లోకం కూలిపోనివ్వండి, మనం ఇంట్లో అడుగు పెట్టామంటే ఇంట్లో శాంతిగా, సమాధానంగా, ప్రేమగా ఉండాలి.
ఇప్పుడు అలా ఫ్యామిలీస్ ఉంటే పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారండి, కనెక్ట్ అయ్యే ఉంటారు పేరెంట్స్. ఇంట్లో శాంతి సమాధానం లేనప్పుడే మనకు వచ్చిన డిఫరెన్సెస్ వస్తేనే పిల్లలు కూడా బయటకు ఉంటారు, వేవర్ అవుతారు. సో అటువంటి జాగ్రత్తలన్నీ మనం తీసుకొని దేవుల్లో మంచిగా ఎదగడానికి అందరం కృషి చేయాలని కోరుకుంటా ఈ వాక్యం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.